నువ్వు చెప్పడానికి నువ్వు ఒకప్పుడు పంచలు వేసుకొని తిరిగేది మొగాళ్ళు, పంచలు కట్టుకొని వ్యవసాయ పనులకు పోయేది. ఇప్పుడు హీరో శివాజీ పంచలు ఏం కట్టుకోవట్లేదు కదా, పంచలు పట్టుకొని ఏమైనా తిరుగుతాడు ఆయన కూడా సూటు బూట్ వేసుకొని తిరుగుతాడు. ఈయన ట్రెండ్కు అలవాటు పడి ఆయన ట్రెండ్కు తగ్గట్టే బతుకుతాడు. ఆడవాళ్ళు కూడా అట్లా బతకడంలో తప్పే ఉన్నది. వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకోవడంలో తప్పే ఉన్నది. ఈయన మాట్లాడాల్సిన అవసరమే ఉన్నది శివాజీ గారు. అలాంటి మాటలు అనేటివి చాలా వల్గర్ లాంగ్వేజ్లో, ఇంకా వల్గర్గా నువ్వు చెప్పొచ్చు. ఇట్లా చీర కట్టుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది, మన సాంప్రదాయం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. కానీ ఈ యొక్క వాడినటువంటి భాష లేకపోతే ఆ పదాలు ఎంత నీచంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. అంటే రోజు పనికి పోయే లేబర్ కావచ్చు, లేకపోతే ఏం చదువుకున్న వాళ్ళు కావచ్చు కూడా ఈరోజు అంత వల్గర్గా మాట్లాడట్లేదు. ఆ భాష ఈరోజు ఆయన మాట్లాడిందంటే ఆయన స్థాయి ఏంది, ఆయన మెంటల్ స్టేటస్ ఏంది అనేది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. 100% ఎవరి బాడీ వాళ్ళదండి. ఇప్పుడు నేను కొంచెం హైట్ తక్కువ ఉన్నా కాబట్టి నాకు తగ్గట్టు నేను దుస్తులు వేసుకుంటా. కొంత హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ తగ్గట్టు వేసుకుంటారు. మహిళలు కూడా వాళ్ళ శరీర ఆకృతిని బట్టి వాళ్ళు వేసుకుంటారు. దాంట్లో తప్పే ఉన్నది. వీడెవడు చెప్పడానికి కొనికిస్కా కొట్టం కాదు. వాళ్ళు ఇట్లుండాలి, వీళ్ళు ఇట్లుండాలి, నువ్వు ఇట్లనే ఉండాలి. ఇదేమన్నా డిక్టేటరా, లేకపోతే ఇదేమన్నా ప్రధానమంత్రియా, లేకపోతే ఏమన్నా రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్ ఏమైనా ఉన్నాయా? అది తప్పు కదా అట్లా మాట్లాడడం. అనసూయ అన్నది 100% కరెక్ట్. శివాజీ వ్యాఖ్యలపై చాలా మంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ మాత్రం కొంచెం ఆపోజిట్గా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా లంగాలేనండి. వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్నాయి, హీరోయిన్ల వేధింపు కేసులు ఉన్నాయి. ఈ లంగాలు ఎవరైనా ఉన్నారంటే టాలీవుడ్ హీరోలే. మరి ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కోలీవుడ్ అన్న కొంచెం నయంగా ఉంటుంది, కానీ మన టాలీవుడ్లో అంతా వెదవలే. ఎవ్వరు రెస్పాండ్ కాడు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు, వీడి చేసినప్పుడు వచ్చి హీరోలు లెక్క, పుణ్యాత్ములు లెక్క, దేశాలకు ప్రజలకు అన్నం పెట్టేటోళ్ళ లెక్క, ప్రజలకు నీళ్లు పోసేటోళ్ళ లెక్క బయటకు వస్తారు తప్ప ఇలాంటి విషయాలలో ఇప్పుడు బయటికి రారు వాళ్ళు. క్షమాపణ చెప్పాలంటారా, ఏమంటారు? నేను చెప్పాలన్నాడు కాదు, నిజమైన మహిళలు రేపు ఆయన రోడ్డు మీద కనపడితే చెప్పులతోటి పూజ చేస్తారు. ఆయన ఎంత తొందర మేల్కొని ఆయన క్షమాపణ చెప్తే అంత మంచిగుంటుందని నా అభిప్రాయం. మంగపతి క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా, మహేష్ బాబు సినిమా ఒకటి ఉంటుంది, మన మురుగదాస్ డైరెక్షన్ వచ్చిన సినిమా ఏంటంటే స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు. మన ఖుషి డైరెక్టర్, ఆయన ఖుషి డైరెక్టర్ సరే ఆ విలన్ ఉంటాడు. అలా స్పైడర్లో విలన్ ఉంటాడు. ఎస్జే సూర్య ఏం చేస్తాడంటే ఆ సినిమాలో జనాలను ఉత్తరంగా చంపి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా ఏం చేస్తాం, ఆయనని జనాలను చంపుతా ఢూకుంటామా, తీసుకుపోయి లోపలేసి మనం ఉరి తీస్తాం. ఈయన కూడా మంగపతి క్యారెక్టర్ ఉన్నాడంటే ఈయనను కూడా లోపలేసి ఓసారి దొంగితే మంగపతి క్యారెక్టర్ నుంచి బయటకు వస్తాడు. సార్, శివాజీ వ్యాఖ్యలు పక్కన పెడితే పర్సనల్గా మీరు చెప్పండి, ఇండస్ట్రీలో ఉన్న డ్రెస్సింగ్ పైన కానీ బయట ఫేమస్ కావడం కోసం కూడా చాలా మంది చాలా చేస్తున్నారు. నేను ఒకటైతే చెప్తా, అంటే నేను ఒకటి చెప్తా, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఉన్నది. వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు. మితిమీరుతుందని చెప్పి బయట అంటే మితిమీరడం అంటే నీ చూసే కళ్ళల్లో, నువ్వు చూసే నీ యొక్క మెంటల్ పరిస్థితిని బట్టి నీకు అట్లా అనిపించవచ్చు. ఇప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు కొంతమంది లో దుస్తులు వేసుకుంటారు, వాళ్ళ కంఫర్ట్ కొరకు వేసుకుంటారు. ఆ వేసుకున్నప్పుడు నువ్వు వేరేలాగా చూడొచ్చు, వాళ్ళ కంఫర్ట్నెస్ వాళ్ళకి వేరేలాగా ఉండొచ్చు. దాన్ని నువ్వు తప్పు పడితే అది నీ తప్పు, వాళ్ళ తప్పు కాదు. నువ్వు చూడవని వాళ్ళు ఏమి వేసుకోలేదు. నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు తల్లిదండ్రులే ప్రోత్సహించి సోషల్ మీడియాలో వీడియోలు కానీ అవి ఇవి చేపిస్తూ ఉన్నారు కదా. యాజ్ అ పేరెంట్గా మీరేమంటారు? మరి నేనేమంటున్నా, యాజ్ ఏ పేరెంట్గా అల్లు అర్జున్ పాప ఉంటుందండి, ఆరుహ అని ఉంటుంది. ఆమె కూడా చాలా డ్రెస్సులు వేసుకుంటుంది, చాలా వీడియోలు పెట్టిరు, చాలా ఉన్నాయి. అంటే పెద్ద వాళ్ళు వేసుకుంటేనే తప్పు లేదు. అంటే మామూలు లేకపోతే మధ్యతరగతి వాళ్ళు, పేదోళ్ళు ఇట్లా వేసుకున్నప్పుడే మనకి ఇది వల్గారిటీ కనిపిస్తుంది ఆ పిల్లలల్లా. అంటే రీల్స్లల్లా, కొన్ని సినిమాలల్లా ఎట్లా చూపిస్తారో మనం చూసినాం. హీరోయిన్లనైనా కావచ్చు, వీళ్ళ అవతారాలైనా కావచ్చు. అప్పుడు మనకేమనిపించదు. ఇన్స్టా రీళ్ళల్లో ఏంటంటే వీడేంది ఒక మిడిల్ క్లాస్ వాడు, వానికి ఫేమ్ వస్తే మనం ఓర్వం. కాబట్టి మనకి ఎప్పుడు వీళ్ళే కనపడతారు, కానీ వాళ్ళు చేసినవి ఎప్పుడు కనపడవు. ఎందుకంటే